బర్త్ కంట్రోల్ సెంటర్లో రోజు ఒక 20 డాగ్స్ దాకా తీసుకొస్తారండి. క్యాచింగ్ ఎన్నైతే అన్ని ఫీడింగ్ ఇచ్చే టైంలో చూసా, ఒక డాగ్ మెడలో బెల్ట్ వేసుకొని ఉంది, బాగా టైట్గా ఉంది మెడలో. క్యాచర్స్కి ఏంటంటే వాళ్ళ పని ఇక సర్జరీలు చేయడమే అండి వాళ్ళ పని. ఈ బెల్ట్ అదంతా వాళ్ళకి ఐడియా. నేను ఫీడింగ్ చేసేటప్పుడు చూసా, నెక్కి అంతా అతుక్కపోయి ఉంది అది. సరే దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేసిందని పట్టుకొని ఇద్దామంటే అది భయపడి అరుస్తూ ఉన్నది. తీయనేయట్లే, మనిషి టచ్ అలవాట్లేదు కదా. నెట్ ఉంది, క్యాచర్స్ అక్కడే ఉన్నారు, కెనల్లోనే ఉంది కదా. తీసుకొచ్చి నెట్ పెట్టేసి మెడకి ట్రై చేస్తే తీగలు మొత్తం చుట్టుకుపోయినాయండి బెల్ట్కి. అంటే అసలు కట్ చేస్తే తప్ప ఆ బెల్ట్ రాదు ఇంకా, అంత ప్రాబ్లంగా ఉంది. అసలు అది ఎట్లా నిద్రపోయిందో, ఎట్లా ఇబ్బంది పడిందో, నెక్కు అతక్కపోయి ఉంటుంది. తాడు చిన్న కళ్ళల్లో చిన్న ఇసుక రేణువు పడితేనే మనం తట్టుకోలేము ఆ ఒక్క క్షణం. అది మెడకట్ల పెట్టుకొని తినడం సరిగి తినక, తిండి ఒంటికి పట్టక మనశ్శాంతిగా నిద్ర కూడా పోయి ఉండదండి పాపం, నెక్కుకి ఉన్న బెల్ట్. నేను స్టార్టింగ్ వీడియో తీసే లోపే అదంతా స్టార్ట్ చేసేసారండి, అందుకే స్టార్టింగ్ వీడియో రాలేదు. అది కట్ చేసాం, నైఫ్తో కట్ చేస్తే మధ్యలో తీసేసాము. తర్వాత నెక్కు అచ్చు పడుతుందండి, అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే, కట్ అయిపోయి స్కిన్ కట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోవడమే. ఇట్లా చాలా చచ్చిపోతాయండి, రోడ్ల మీద కనబడుతూ ఉంటాయి, దొరకవు. క్యాచర్ వచ్చినప్పుడు చూస్తే ఎవరన్నా రిస్క్ చేసి దొరికితే బ్రతికిపోతుంది, లేకపోతే నరకం అనుభవించి చచ్చిపోతూ ఉంటాయండి. బెల్ట్లు వేయకండి దయచేసి. అంటే మనం అబ్జర్వేషన్ చేసి రోజు చూస్తాం, మన దగ్గరకు వస్తుంది అన్నప్పుడే వేయాలండి, రోడ్డు మీద వాటికి వేయకూడదు.